ఆనాడు మీరు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో పోరాడారు. అలాంటిది సడన్గా టీడీపీ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ పార్టీలోకి ఆర్ కృష్ణను గెలిపించడానికి రావడం జరిగింది. అసలు ఎందుకు సడన్గా టీడీపీకి ఆర్ కృష్ణను గెలిపేయాల్సి వచ్చింది ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి? 2014లో యాక్చువల్గా కేసీఆర్ గారు పెద్దలు ఆయన కూర్చోబెట్టి ఏం చెప్పిందంటే, నాయన్ నరసింహారెడ్డి గారు పోటీ చేస్తే కనుక ఆయన నువ్వు సపోర్ట్ చేయాలి, లేకపోతే ఆయన పోటీ చేయకపోతే టికెట్ నీకు ఇస్తానని చెప్పారు. ఎల్బీ నగర్ నుంచి. ఎల్బీ నగర్ టచ్ విత్ నాయన్ నరసింహారెడ్డి అన్నాం. నాయన్ నరసింహారెడ్డి గారు 9వ తారీఖు లాస్ట్ నామినేషన్ అయితే 6వ తారీఖు వరకు కూడా ఆయన చేస్తేనే ఒక దృక్పథంతో ముందుకు వచ్చిండు తప్ప ఆయన చేయను నువ్వు చేయి వెంకటేష్ గౌడ్ని చెప్పలే. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి పెద్ద ఆయన చేస్తాడు, నాకన్నా పెద్ద ఆయన కాబట్టి ఆయన చేస్తాడు అనే ఉద్దేశంతో ఉన్నా. 9వ తారీఖు నాడు అనూహ్యంగా ప్రెస్లో వచ్చింది. 8వ తారీఖు నైట్ నాకు అర్థమైపోయింది, నాకు ముస్లాం చేయట్లే ఇంకోనో తీసుకొస్తారు. 9వ తారీఖు నాడు రామ్మోహన్ గౌడ్కి ఇచ్చారు. సార్ రామ్మోహన్ గౌడ్కి ఇచ్చారు ఒక అంశము, ఆయన లాబింగ్ చేసి అని తెచ్చుకుని నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ లేకపోతే సంబంధిత పెద్దలు కానీ పిలిచి వెంకటేష్ గౌడ్ నీకు ఇవ్వలేకపోయిన కొన్ని పరిస్థితుల కారణంగా 2014 మీరు ఆశించారా టికెట్? నేను 100% ఆశించిన, నన్ను కూర్చోబెట్టి చెప్పిండు కదా కేసీఆర్. నా ఒక్కరి ముంగడు కాదు, పద్మారావు చాలామంది ఉండే ఆ రోజున. ఇది పార్టీ మొత్తం తెలిసింది. అంటే ఆనాడు మరి మీరు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు నేనేమన్నా నాయన నరసింహారెడ్డి గారు కొంత డబ్బు కాసేవాడు అమ్ముకుండా అనేది విపరీతమైన ప్రచారం ఇక్కడ కానీ పార్టీలో కానీ. సార్ నేనేమనుకున్నా అంటే, సార్ నువ్వు ఏ పరిస్థితిలో పార్టీ ఇచ్చినా ఒక నాయన నరసింహారెడ్డి డబ్బులకు అమ్ముకున్నా నన్ను పిలిచేస్తే నాకు మాట చెప్పాలి కదా, వెంకటేష్ గౌడ్ రేపు పొద్దుగాల ప్రభుత్వం వస్తే రేపు పొద్దుగాల ఎమ్మెల్సీ ఇస్తాము, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాము, మీకు పార్టీ సేవలు అవసరం ఉన్నది, మీరు నిలబడి పనిచేయండి గెలిపించుకున్నాను ఒక మాట చెప్పాలి కదా. మరి ఎవరు చెప్పకపోవడం వల్ల 9వ తారీఖు నాడు ఎప్పుడైతే నామినేషన్ చేసిన తర్వాత నేను 2 రోజులు చాలా విపరీతమైన అంటే బాధతోటి అంతర్మతంగా చాలా బాధపడ్డా. నా ఫ్యామిలీ కానీ, నా బంధువులు కానీ, నా వెల్ విషర్స్ కానీ, నా క్యాడర్ కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ అందరు కూడా అన్న ఏంది సమాధానం చెప్పలేక 2 రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. అప్పుడు ఆర్ కృష్ణ గారు పిలిచారు. గతంలోనే ఆర్ కృష్ణ గారితో జిల్లా ప్రెసిడెంట్గా బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా చేసిన 13-14 సంవత్సరాలు చేసిన తర్వాత ఆయనకు నాకు ఉన్న అనుభవం అంటే నేను ఆ టీడీపీ అనే క్వశ్చన్ చూడలే. నేను ఆర్ కృష్ణ అంటే కూడా ఒక బీసీ సంఘం నేత, బీసీల గురించి అనేకమైన జీవోలు తీసుకొచ్చిండు, అనేకమైన త్యాగాలు చేసిండు, ఎంతోమంది లక్షల మంది చదువుకునేది ఉద్యోగాలు వచ్చేది. దాని గురించి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది బీసీ సమాజానికి. ఒక బీసీ నేతగానే చూసినా అట్లనే సపోర్ట్ చేసిన, కానీ మోరల్ సపోర్ట్ చేసిన. ఎక్కడ నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, కండగ ఒప్పుకోవడం కానీ, లేకపోతే డయాస్ ఎక్కడం కానీ ఎక్కడ కూడా చేయలే. మోరల్ చేసిన మాట వాస్తవం. ఇది కేటీఆర్ గారితో కూడా చెప్పినది. గవర్నమెంట్ వచ్చిందో కలిస్తే ఏమేం కదా గెలిచే సీట్ ఓడగొట్టినవేం కదా అని అడిగినాను. అడిగితే చెప్పిన అన్న మరి మీరు నన్ను పిలిచామని అడిగిరన్న. కనీసం నాకెంత బాధ ఉంటుంది. 14 సంవత్సరాలు నా యవ్వన జీవితం మొత్తం నేను తాకట్టు పెట్టి మొత్తం రియల్ ఎస్టేట్కు మిగతా వ్యాపారం మొత్తం స్వస్తివల్కి పొద్దుగా చేస్తే జై తెలంగాణ అని చెప్పి 14 సంవత్సరం ఎల్బీనగర్లో ఓ స్పార్క్ లాగా చేసినాం కదా. ఏం ఉద్యమం స్టార్ట్ అయినా ఈడ ఫస్ట్ ఉద్యమం ఈడ స్పార్క్ అంటే ఒక నిప్పు రావాలగా ఈడ ఎల్బీనగర్ వెలుగుతే కనుక మొత్తం రాష్ట్రం మొత్తం జరిగేది. అలాంటి క్రమంలో మమ్మల్ని విస్మరించిన మీరు మనం మేమేం చెప్పుకోవాలి, ఎవరితో అనుకోవాలి, ఆ బాధ ఓన్తో షేర్ చేసుకోవాలని అడిగా. అంటే పొరపాటు జరిగింది, నేను కూడా ఇక్కడ లేనన్నాడు. సరే అయిపోయింది. కొంతకాలం నన్ను పక్కన పెట్టినన్నా అదే అభిమానంతో ఉన్నా. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ ఉద్యమం పార్టిసిపేట్ చేసినాం ప్రత్యక్షంగా. ఎంతోమంది వేల మంది. ఆ సందర్భంలోనే టీడీపీ నుంచి ఆర్ కృష్ణ మోరల్ సపోర్ట్ చేసి గెలిపించారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పడగానే వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. నేను అంటే రిజైన్ చేయలేదు, మోరల్ మాత్రమే పోయినా. ఆయన సపోర్ట్ చేశారు, తర్వాత ఆయన గెలిచిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. మళ్ళీ టీఆర్ఎస్ జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు జై మోడీ జై బీజేపీ అంటున్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అదే చెప్తున్నాను, నేను పార్టీకి అలా రిజైన్ చేయలేదు. రిజైన్ చేయకుండా కూడా నేను ఒక బీసీ కాన్సెప్ట్ మీద బీసీలు అందరూ అంటే తెలంగాణ ఉన్న బీసీలు అందరూ కూడా
చిన్న ముఖం కావద్దు, ఈ జాతిలో పుట్టిన బిడ్డగా అందుగురించి ఆర్ కృష్ణ గెలవాలి. బీసీ సంఘం అంటే ఒక బీసీ గెలిస్తే కనుక మిగతా బీసీ ఉండొచ్చు, కానీ బీసీల గురించి నిరంతరం కొట్లాడేది ఆర్ కృష్ణ గారు. కాబట్టి ఆర్ కృష్ణ గారు ఓడిపోతే ఈ రాష్ట్రంలో మీ బీసీలో ఏం రాబోయే అంటారు అనే భావంతో మోరల్ సపోర్ట్ చేసిన. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, నేను రిజైన్ చేసినప్పుడు నాకు లెక్కాలి. ఒక యూనివర్సల్ ఇప్పుడు మీరు ఇట్లా అంటారు, మరి బయట జనాలు ఏందని అట్లా అంటారు. ఏమంటారు? టీడీపీలో పోయిండు, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చిండు, తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీలో పోయిండు. ఊసర వెళ్ళా ఇన్ని పార్టీలు మారటానికి. ఊసర వెళ్ళలేక మాట్లాడుతున్నారు, ఊసర వెళ్ళలేక పోతున్నారు. చాలా మంది మంత్రి పదవులు తెచ్చుకురు, ఎమ్మెల్యేలు తెచ్చుకురు, అన్నీ తెచ్చుకురు. నేనేం తెచ్చుకోలేక ఇప్పడాక, నేనేం పార్టీ పోసి అనుభవించలే కదా, ఒక గౌరవప్రదమైన కిరీటం మేము పెట్టుకోలే కదా. ఒకటి. రెండో అంశం, నేను తెలుగుదేశం పోతున్నానే ఒక స్టేట్మెంట్ చూపించండి, ఇప్పుడే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. నేను తెలుగుదేశం ప్రో కానీ టీఆర్ఎస్కు యాంటీ కానీ ఒక్క నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నేను రాజకీయాల నుంచి ఇప్పుడే నిష్క్రమిస్తాను.